హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. ఈరోజు మనం కొన్ని రకాలైనటువంటి విరుద్ధ ఆహార పదార్థాలు తినడం వల్ల కలిగేటువంటి సమస్యల్ని తెలుసుకుందాం. చాలా మంది తెలిసి తెలియక కొన్ని రకాలైనటువంటి ఆహార పదార్థాలను విరుద్ధంగా తీసుకుంటూ ఉంటారు. దీనివల్ల దీర్ఘకాలిక చర్మ వ్యాధులు, ఎగ్జిమా లేదా సోరియాసిస్, అలాగే కొన్ని రకాలైనటువంటి వాత, కఫ, పిత్త ఇలాంటి కొన్ని రకాలైనటువంటి దోషాలకు గురి అవ్వడం, వీటి వల్ల చాలా రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు. సో శరీరం అనేది ఎప్పుడు కూడా నార్మల్గా ఉండాలి, హెల్తీగా ఉండాలంటే ఈ వాత, కఫ, పిత్త దోషాల జోలికి అంటే వీటిని ఎక్కువగా ప్రభావితం చేయించకూడదు. ఇవి ఎప్పుడు ఎక్కువగా ప్రభావితం అవుతాయంటే విరుద్ధ ఆహార పదార్థాలు సేవించడం వల్ల ఇవి ఇంబ్యాలెన్స్ అయిపోయి శరీరాన్ని ఇబ్బంది పెట్టడం, తద్వారా అనేక రకాలైనటువంటి రోగాలను కలిగించడం అనేది జరుగుతుంటుంది. అందులో ఈరోజు మనం కొన్ని రకాలైన విరుద్ధ ఆహార పదార్థాలు సేవించకూడనివి ఏంటి అనే దాని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా చాలా మంది ఏం చేస్తుంటారు మిస్టేక్స్ అంటే చల్లటి కూరలను వేడి అన్నంలో కలుపుకొని తింటూ ఉంటారు. చల్లటి కూరలను వేడి అన్నంలో కలుపుకొని తింటూ ఉంటారు. ఎట్లాగో అన్నం వేడినే ఉంది కదా, కూర చల్లనే ఉంటే వేడి వేయడం ఎందుకు, అది కలుపుకొని తింటే అయిపోతుంది కదా, వేడి అవుతుంది కదా కూర అనుకుంటారు. కొంతమంది వేడి కూరలు చల్లనైతే కూర వేడైతే కూర వేడి కూరనే కదా చల్లనంలో వేసుకొని తింటే బాగుంటుంది అనుకొని చాలా మంది కూడా వేడి కూరను చల్లగా ఉన్నటువంటి అన్నంలో కలుపుకొని తింటూ ఉంటారు. ఇది విరుద్ధం, ఇలా చేయకూడదు ఎప్పుడు కూడా. సో కనీసం కొద్దిగా అన్న వేడిని కలిగించుకొని ఈ రెండు సమానంగా ఉండే విధంగా లేదా కొద్దిగా అటు ఇటుగా ఉండే విధంగా చూడాలి. సో అంతేగాని చాలా మంది చేసే విషయం వేడి అన్నంలో చల్లటి పెరుగు పోసుకొని తింటారు కొంతమంది, అది కూడా చేయకూడదు. ఇకపోతే కొంతమంది బాగా ఆల్కహాల్ సేవించిన తర్వాత పాలు తాగడము, టీ తాగడమో చేస్తూ ఉంటారు. ఇది కూడా శరీరానికి విరుద్ధమే. చెప్పాలంటే ఆల్మోస్ట్ ఇది విషంతో సమానం అని చెప్పుకోవచ్చు. ఎప్పుడు కూడా ఆల్కహాల్ అధికంగా సేవించిన తర్వాత టీ కానీ, పాలు కానీ, కాఫీ కానీ తాగకూడదు. అది వెంటనే ప్రభావం చూపించకపోయినా ఏమైంది చాలాసార్లు తాగిన ఇంతకుముందు నాకు ఏం కాలేదని అంటూ ఉంటారు, కానీ అది వెంటనే ప్రభావం చూపించకపోయినా దీర్ఘకాలికంగా సమస్యలు ఖచ్చితంగా కలిగిస్తూ ఉంటుంది. అదేవిధంగా వేడి టీ తాగిన తర్వాత చల్లటి పానీయాలు తీసుకోవడం, లేదా కొంతమంది ఏంటంటే టీ తాగిన తర్వాత ఐస్ క్రీమ్స్ తింటూ ఉంటారు, లేదా చల్లటి డ్రింక్స్, కూల్ డ్రింక్స్ తాగుతూ ఉంటారు. ఓకేనా. అదేవిధంగా కొంతమంది చల్లటి తీసుకున్న తర్వాత వేడి పదార్థాలు కూడా తీసుకుంటూ ఉంటారు. అంటే డ్రింక్స్ తాగిన తర్వాత వేడి టీలు తాగడం, ఇట్లా విరుద్ధం అనేది వెంటనే చేయకూడదు ఎప్పుడు కూడా. ఇలా చేయడం వలన ఈ సమస్యలు వస్తుంటాయి. అందులో కొంతమంది పాలతోటి ఎక్కువగా సమస్యలు వస్తుంటాయి. పాలను ఎప్పుడు కూడా కొన్ని రకాలైనటువంటి కూరగాయలతో కానీ, మాంసాలతో కానీ మనం కలపకూడదు. పాలకు చేపలకు అస్సలు పడదు. అదేవిధంగా పాలు కోడిగుడ్డులో కూడా కొట్టిపోసుకొని అంటే కోడిగుడ్డు ఆమ్లెట్ వేసుకుంటారు, కొంతమంది పాలు కలుపుకుంటారు. ఎప్పుడు కూడా అస్సలు చేయకూడదు. కొన్ని రకాల దుంపలు గడ్డలలో కూడా వీటిని ఉపయోగించకూడదు. కొన్ని రకాలైనటువంటి పప్పు దినుసులలో కూడా వీటిని అంటే ఈ పాలను యాడ్ చేయకూడదు. ఇలా కొన్ని విరుద్ధమైనటువంటి ఆహార పదార్థాలు ఉంటాయి. సో వాటిని మనము తెలిసి తెలియక టేస్ట్ కోసమనో, ఫ్లేవర్ కోసమనో అందులో కలుపుతూ ఉంటారు. సో దీనివల్ల శరీరం యొక్క వాత, పిత్త, కఫ దోషాలు అనేటివి ఇన్బ్యాలెన్స్ అయిపోయి శరీరాన్ని క్రోధంతో కలిపిన విధంగా అవి ప్రకంపనలు కలిగిస్తూ ఉంటాయి శరీరాన్ని. దాని ద్వారా శరీరంలో విపరీతమైనటువంటి మార్పులు కలగడం, దురదలు రావడం, దద్దులు రావడం, సోరియాసిస్ లాంటి అంటువ్యాధులు రావడము, ఇలా చాలా రకాలైనటువంటి సమస్యలు వచ్చే అవకాశం అనేది అధికంగా ఉంటుంది. చెప్పే కదా, ఇవన్నీ కూడా కొద్ది శరీరానికి విషం లాగా తయారవుతుంటాయి. కొద్ది రోజులకు మనం ఏది తినలేని పరిస్థితి, కడుపులో స్టమక్ ఇన్ఫెక్షన్స్, కడుపు ఉబ్బరం, కడుపు మంట, అసిడిటీ, ఎలర్జీలు, కడుపులో కూడా పుండ్లు అవ్వడాలు ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఇలాంటి విరుద్ధ ఆహార పదార్థాలను ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు సేవించకుండా ఉండడమే మంచిది. సో కాబట్టి కొంచెం జాగ్రత్తలు తీసుకున్నట్లయితే తప్పకుండా ఈ విరుద్ధ పదార్థాలు ఎక్కువ రోజులు వాడి ఒకవేళ మనం తెలియక ఏదైనా సమస్యతో గురైనా, ఫర్ ఎగ్జాంపుల్ సోరియాసిస్ వచ్చింది, ఒళ్ళంతా పాకుతూ ఉంటుంది, మనము అయినా కూడా ఇలాంటి వాటిని కంటిన్యూ చేస్తున్నాం అనుకోండి, మనకు తెలియకుండానే అది ఇంకా శరీరం అంతా పాకిపోతూ ఉంటుంది. సో ఈ విధంగా కొన్ని సమస్యలు అనేటివి మనకు తెలియకుండానే వాటిని పెద్దగా చేసుకుంటూ ఉంటాం. సో చెప్పే కదా, డ్రింక్ చేసిన టీ తాగడం ఇది శరీరాల్లో ఉన్నటువంటి హార్మోన్స్ లెవెల్స్ దెబ్బతీస్తుంది, లివర్ మీద ఎక్కువగా ఇన్ఫెక్ట్ చూపిస్తుంది, జాండీస్ రావడం, తెల్ల కామెర్లు, ఉబ్బు కామెర్లు ఇలాంటివి రావడం అనేది అధికం అవుతుంది. సో దాన్ని మనిషి గమనించలేక త్వరగా చనిపోవడం అనేది జరుగుతుంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మరీ వేడి తాగిన వెంటనే చల్లడి తీసుకుంటే, ఇప్పుడు మనం వేడి పెనం మీద నీళ్ళు చదివి ఎలా చుక్కుమంటుందో మన కడుపులో ఉన్నటువంటి ఆమ్లాలు అనేటివి కూడా వేడి తాగి వెంటనే మనం చదవడంగానే అక్కడ కూడా రియాక్షన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. రెడ్డిష్ అవ్వడం, పురుగులు అవ్వడం అనేది జరుగుతుంది. దానివల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటాం. కాబట్టి ఇలాంటి వాటిని కొంచెం జాగ్రత్తగా ఉండండి. తప్పకుండా వీటి వల్ల జాగ్రత్తలు తీసుకోండి అండ్ నేను చెప్పిన విధంగా ఫాలో అవ్వండి. ఈ సమస్య నుంచి దూరపడండి. ఒకవేళ మీరు ఆల్రెడీ ఈ సోరియాసిస్, ఎగ్జిమా, ఎలర్జీ ఇలాంటి సమస్యలతో కనుక దీర్ఘకాలికంగా బాధపడుతున్నట్లయితే ఒకసారి మమ్మల్ని సంప్రదించవచ్చు.
దీని వరకు కింద స్క్రోల్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా, లేదా కింద డిస్క్రిప్షన్ అనే మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనలు, మెడిసిన్స్ కూడా పొందవచ్చు. అండ్ ఎప్పుడు కూడా ఇలాంటి దీర్ఘకాలిక వ్యాధులు, ముఖ్యంగా సోరియాసిస్ లాంటి వ్యాధులు ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయకూడదు. ఖచ్చితంగా వాటికి ట్రీట్మెంట్ తీసుకుంటేనే త్వరగా అవి శాంతించడం జరుగుతుంది. లేదా శరీరాన్ని ఇంకింత ఇబ్బంది పడుతుంది, అసహ్యంగా తయారవుతుంది. మన శరీరం చూడడానికి కూడా చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యే వాళ్ళు చాలా మంది కూడా ఉన్నారు. ఓకేనా? అండ్ ఎప్పుడు కూడా సమస్య పెరిగిన తర్వాత ట్రీట్మెంట్ చేస్తే దాన్ని తగ్గడానికి కావాల్సిన సమయం కూడా అంతే ఎక్కువగా పడుతుంది. అంత త్వరగా క్యూర్ అయ్యేటువంటి సమస్యలు కావు. ఎందుకంటే వాత, కఫ, పిత్త దోషాలు అనేటివి మళ్ళీ నార్మలైజ్ చేయడం అనేది మామూలు విషయం కాదు. అండ్ దీంతో పాటుగా కొంత ధ్యానం, మెడిటేషన్, యోగా లాంటివి కూడా చేస్తూ ఉండడం వల్ల శరీరం కొంతవరకు శాంతించడం అనేది జరుగుతుంది. ఓకే, సో అయినా కూడా ఏదైనా సమస్య ఉంటే నన్ను సంప్రదించవచ్చు. అండ్ కింద డిస్క్రిప్షన్ మన అడ్రస్ కూడా ఉంది, అడ్రస్ కూడా రావచ్చు. నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. కింద డిస్క్రిప్షన్ మన గ్రూప్ లింక్ ఉంది, లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరెన్నో అద్భుతమైన చిట్కాలని అందులో ఎప్పటికప్పుడు పంపిస్తూ ఉంటాం. థ్యాంక్ యూ.